బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో బాలకృష్ణ సమర్థంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో పేద రోగుల విశ్రాంతి భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఆలపాటి రవీంద్రనాథ్, కళావతి దంపతుల పేరుతో ఏర్పాటైన భవన నిర్మాణానికి వారి కుమారుడు బాపన్న విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బాపన్నను సన్మానించారు. కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. By our chairman Shri Nandamuri Balakrishna Garu. Thank you, respected dignitaries. As we ఎప్పుడైతే ట్రస్ట్ మోడల్లో యూనివర్సిటీస్ కానీ హాస్పిటల్స్ వస్తే చాలా వరకు పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది, నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. కమర్షియల్ అయితే ఆటోమేటిక్గా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, పెద్దగా సర్వీస్ ఓరియంటెడ్ ఉండే అవకాశం లేదు. ప్రతిరోజు కొన్ని వందల మంది బాధతో వస్తారు, నిరాశ నిస్పృహలతో వస్తారు. అలాంటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో లేకపోతే ఎక్కువ టీంని అంతా కూడా సక్రమంగా నడిపించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. వారిని మనందరం కూడా సినిమాలో హీరోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అనునిత్యం పనిచేసే ఏకైక హీరో బాలకృష్ణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆసుపత్రి దాతల మీదే ఆధారపడి ఉంది. మన ఆలపాటి బాపన్న గారు, ఆయన అమ్మగారు ఆలపాటి కళావతి గారు, అలాగే తండ్రి గారు ఆలపాటి రవీంద్రనాథ్ గారి పేర్లతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం అంటే పెరుగుతున్న రద్దీ కొద్దీ ఉండడానికి అవసరం కల్పించాలి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన 2 అంతస్తులు మొత్తం సుమారు 400 మందికి ఇప్పుడు ఉంది. మనకి ఆల్రెడీ డామిటరీ లోపల అక్కడ 250 మందికి సరిపడా డామిటరీ ఉంది. ఇదేమో 400 మందికి విత్ ఎవ్రీ పేషెంట్ విత్ 1 అటెండర్ ఇక్కడ ఉండడానికి వసతి కల్పించడం జరుగుతుంది. 1,50,00,000 రూపాయల ఖర్చుతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇస్కాన్ వాళ్ళు మా డామిటరీలో లోపల ఆసుపత్రిలో మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఇస్తుంటారు. ఇప్పుడు ఆలపాటి బాపన్న గారేమో పొద్దున బ్రేక్ఫాస్ట్ అలాగే రాత్రి భోజనం కూడా ఉచితంగా పెడతానని ఆయన ఇప్పుడే నాతో చెప్పడం జరిగింది. ఆయన ఉదారతకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆసుపత్రి కూడా ఈ ఆధునీకరణ ఈ యంత్రాల్లో జరుగుతున్నది. దానికి తోడుగా ఆసుపత్రి కూడా ధీటుగా ఇప్పుడు మన ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయడం జరిగింది. అది ఇంకొక 3 నెలల్లో ఆ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే టోమోగ్రఫీ AERB పర్మిషన్ వచ్చేసింది. ఇంకొక 2 నెలల్లో దాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది.